టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి వీడియో సింపుల్గా చెప్తున్నాను నేను. ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఒక్కసారి చూడాల్సినటువంటిది. ఎందుకంటే ఆ వీడియో ఆధారంగానే కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. స్వయంగా కోర్టుకు వెల్లడించారు. ఏది సోషల్ మీడియా వీడియోనే మేము డౌన్లోడ్ చేసుకున్నామని. ఒకసారి ఆ వీడియో చూస్తే ఏదైనా సింపుల్గా మనకు అర్థమయ్యేది 1.5 సెకండ్ మాత్రమే ఉన్నటువంటి వీడియో అది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది అలా దొర్లుకుంటూ పోతోంది, కానీ మనం సింపుల్గా చెప్పాలంటే అలా దొర్లుకుంటూ వెళ్ళే అవకాశమే లేదు. రోల్ ఓవర్ అంటే పైనుంచి అలా ఎక్కి వెళ్ళిపోతుంది. 4000 కేజీల బరువు ఉన్నటువంటి, అంతకు మించే, దాంట్లో మళ్ళీ మనుషులు కూడా ఉన్నారు కదా, ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వారందరూ ఉన్నారు కాబట్టి దాదాపు 5000 కేజీలకు పైగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి ఇంకా ఎక్కువే వెయిట్ ఉంటుంది. మనం 4000 కేజీలు వేసుకున్నా అలా దొర్లేటటువంటి అవకాశం లేదు. సాధారణంగా దీన్నే ఇది ఏఐ వీడియోనే కొందరు అంటున్నారు, కాదు ఒరిజినల్ వీడియోని కొందరు అంటున్నారు. ఏదైనా కానీ ఒక ఏఐ వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను, దాంతో మరింత క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదం జరిగితే అసలు అక్కడ వీల్ తిరగట్లేదు, మీరు అది గమనించండి. వీల్ ఎక్కడా కూడా తిరగట్లేదు, అంటే వాహనం నడపడం లేదు, వాహనం ముందుకు కదలడం లేదు. మీరు గమనించారో లేదో చూడండి, ఎక్కడా కదలట్లేదు. ఒకసారి ఏఐ వీడియో కూడా క్రియేట్ చేసినటువంటి ఒక వీడియో చూద్దాం. అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఇంత వెయిట్ ఉన్నటువంటి 4 టన్నుల బరువు ఉన్నటువంటి వాహనం కింద మనిషి పడితే అది రోల్ ఓవర్. ఆ మనిషి పైనుంచి అలా చక్రాలు ఎక్కి వెళ్ళిపోతాయి. అంతేకాని ఇలా జారుకుంటూ ఒక రబ్బర్ బంతిని వేసినట్టుగా, ఒక ఫుట్బాల్ వేసినట్టుగా అక్కడ వేసేటటువంటి అవకాశమే, జరిగేటటువంటి అవకాశం ఉండదు. నెంబర్ 2, అసలైంది ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ, ఆ 1.5 సెకండ్ వీడియో కాకుండా అతను వెహికల్ కింద పడుతున్నది కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రమాదం తరువాత ఆయన వెహికల్ ముందుకు వెళుతున్నప్పుడు అతన్ని బయటికి తీశారా, తీస్తే ఎవరు తీశారు, ఎలా ఉన్నారు ఆ సమయంలో అన్న వీడియో అయితే ఎవరి దగ్గర లేదు. మరి పోలీసులు దానిపైన దృష్టి పెట్టి దాన్ని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎవరైనా నెట్టేశారా, కుట్రపూరితంగా ఎవరైనా అతని ప్రాణాలకు హాని తలపెట్టాలని ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిపైన కుట్రపూరితంగా ఒకరిని ఇరికించాలని ఎవరైనా నెట్టేశారా అన్న దానిపైన పోలీసులు ఎందుకు విచారణ జరపరు, ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేయరు? ఈ ప్రమాదం తరువాత వీడియో కూడా ఎక్కడా మనకు కనిపించదు. వెహికల్ ముందుకు పోవాలంటే అక్కడ కింద ఉన్నటువంటి సింగైని బయటకు తీయాలి కదా, అది కూడా ఎక్కడ మనకు కనిపించదు. ఇప్పుడు మనం అసలైన సింగయ్య వీడియో దగ్గరికి వెళ్దాం. ఆటోలో అతన్ని తీసుకెళ్లడం, ఆ తర్వాత అంబులెన్స్లో ఎక్కించడం. ఇక్కడ నేను మొదటి రోజే చెప్పాను, ఈ వీడియో రిలీజ్ అయిన రోజే చెప్పాను, అతను పైకి లేవడానికి తన చేతిని ఉపయోగించి పైకి లేస్తున్నారు అనంటే చేతికి ఫ్రాక్చర్ లేదు. అంత పెద్ద వెహికల్ కింద పడితే ఫ్రాక్చర్ కావాలి కదా, లేదు. తరువాత అతని మెడ సామాన్యంగా నిలబడగలుగుతోంది, ఆ మెడ దగ్గరే ఉంది కదా టైర్ అక్కడే ఉంది కదా, కానీ మెడ ఎక్కడా కూడా, బోన్స్ ఎక్కడా కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా మనకు కనిపించదు. ఇది ఆటోలో ఎక్కిస్తున్నటువంటి, చేయబెట్టి లేస్తున్నారు కదా, చూడండి మెడ కూడా మామూలుగానే సామాన్యంగానే నిలబడి ఉంది, అయిపోయింది. నెక్స్ట్ అంబులెన్స్ దగ్గర వీడియో చూస్తే, అంబులెన్స్ దగ్గర వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి అతని షర్టు పైన మరకలు వచ్చాయి, బ్లడ్ స్టెయిన్స్ కొత్తగా వచ్చాయి. ఇవన్నీ కూడా పక్కన పెడదాం. అతను కాలుపై కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు, అక్కడ కాలుపై కాలు వేసుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు అంతకు ముందు లేని ఆ టైర్ మార్క్స్ ఇప్పుడు షర్ట్ మీద కనిపిస్తోంది, అంతకు ముందు లేని బ్లడ్ స్టెయిన్స్ లెఫ్ట్ హ్యాండ్ పైన కనిపిస్తోంది. సరే, అవి కూడా అప్పుడు మనకు సరిగా కనిపించలేదని అనుకుందాం. కానీ అతను కాలుపై కాలు వేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అతన్ని మాట్లాడిస్తున్నారు, అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని మాట్లాడిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అతను తన భార్యకు కూడా ఫోన్ చేశాడు, తన బంధువులతో మాట్లాడాడు. ఆ విషయాలన్నీ కూడా అతని భార్య క్లియర్గా వెల్లడించింది. ఇక్కడ వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి సింగయ్య హాస్పిటల్కు వెళ్ళేలోపు ఎలా మరణించారు? హాస్పిటల్కు చేరుకోగానే డాక్టర్లు చెప్పింది అతను హాస్పిటల్కి చేరుకునే లోపే మరణించారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రాణాలతో ఉన్న వ్యక్తి అంబులెన్స్లో ఎక్కిన తర్వాత, అంబులెన్స్లో చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, నిపుణులు ఉంటారు, అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అక్కడే అందుతుంది అంబులెన్స్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కాపాడడానికి, ఏదైనా ప్రమాదంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అంబులెన్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏమంటే, ఇప్పుడు సింగయ్య భార్య అనే చెప్తున్నారు, అదే అంబులెన్స్ ప్రాణాలు తీసిందేమో, లోపల ఏం జరిగిందో తెలియదని అంటున్నారు. ఏ అంబులెన్స్లు అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి మొన్నటి
జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు 108 అంటే ప్రాణాలు కాపాడేటటువంటి ఒక దేవుడిలా ఆ వాహనాన్ని భావిస్తారు. అదే వాహనం పైన ఈరోజు అనుమానాలు కలుగుతున్నాయి. ఆ 108 అంబులెన్స్ పైనే అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతని భార్య ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు అంబులెన్స్లో ఏం జరిగింది, ఈ గాయాలకు చనిపోతారా? ఆ బయట విన్న తర్వాత సింగయ్య భార్య మేరీ మాట్లాడినటువంటి బయట విన్న తరువాత అసలు పంచనామాలో ఏముందన్నది కూడా నేను క్లియర్గా వివరిస్తాను. ముందుగా మీరు ఒకసారి ఆవిడేం మాట్లాడారో వినండి. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? కుటుంబ సభ్యులతో అతను ఫోన్లో మాట్లాడారు. వాళ్ళు కూడా చూశారు, గాయాలు పెద్దగా ఎక్కడా లేదు, ప్రాణాలు పోయేంత గాయాలు లేదు. అంబులెన్స్లో ఏం జరిగింది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ గారు తన మనుషుల్ని ఎందుకు 50 మందిని పంపించారు ఆ ఇంటికి? పేపర్లు ఇచ్చి పంపించి సంతకాలు పెట్టించమని ఒత్తిడి చేయించారని ఆమె చెబుతోంది. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్టా కాదా? ఆ సంతకాలు పెట్టించుకుని ఏం చేయాలనుకున్నారు? అసలు అక్కడికి లోకేష్ గారి మనుషులు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పంపించారు? పైగా పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. అంటే లేని కేసుని సృష్టించడం, లేని వీడియోలను సృష్టించడం, జరగని ప్రమాదాలను సృష్టించడం, కొత్త వీడియోలను పుట్టించడం, కేసులు పెట్టేయడం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలంటే 50 మంది ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇంకా నేను సరే మీరు మేరీ గారి మాట వినకపోయినా నమ్మకపోయినా అందులో వాస్తవం లేదేమో అని మీలో ఇంకా ఏ మూలనైనా అనుమానం ఉన్నా ఇప్పుడు పంచనామా, పోలీసుల సమక్షంలో జరిగేటటువంటి పంచనామా, పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు నిర్వహించేటటువంటి పంచనామాని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా. ఇందులో ఏం రాశారు? ఇందులో చాలా క్లియర్గా రాశారు సార్. 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒక మనిషి చనిపోయేటటువంటి గాయాలు ఉన్నాయా? ఇందులో ఎడమ బుగ్గ దవడ వద్ద తోకుడు చీలుడు గాయం, దీనికి చనిపోతారా మనిషి? 2, కుడి కంటి క్రింది భాగాన నల్లగా వాచిన చీలుడు గాయం, దీనికి చనిపోతారా మనిషి? 3, కుడి ఛాతిపై దోకుడు చీలుడు గాయం. ఇవే అన్నీ, దోకుడు గాయం, చీలుడు గాయం, వాచిన గాయం. ఈ వాచన దోక్కుపోయిన వాటికి మనిషి చనిపోయాడు. కుడి మోచేయి వెనుక భాగం నుండి అరచేయి వెనుక భాగం వరకు తోలు లేచిన దోకుడు గాయం, తోలు లేచిపోయిందట కొంచెం, దీనికి మనిషి చనిపోతాడు. మీరు సింపుల్గా కొంచెం మనం ప్రభుత్వ స్కూళ్ళలోనే, మనం మరీ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, విదేశీ చదువులకు అవసరం లేదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మనకు అవసరం లేదు. ప్రభుత్వ చదువులు చదివినా ఆ వీడియో చూసిన ఎవరికైనా ఇలాంటి అనుమానాలు కలుగుతాయి. పోని అతని భార్య స్వయంగా చెప్పినా మీకు నమ్మకం లేకపోతే ఇది పోలీసులు అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి చేసినటువంటి పంచనామాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి వాళ్ళు ఇచ్చిందే కదా. మరి ఎలా చనిపోతారు? ఇంకొక పాయింట్ చెప్తా.
ఈ పంచనామా, ఒక సామాన్యుడు ఒక ప్రమాదంలో చనిపోతే పంచనామా చేస్తే ఎవరుంటారు అక్కడ? ఒక సామాన్యుడు చనిపోయాడు అనుకుందాం, ఓ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్లో ఉంటారు, లేదా తప్పదనుకుంటే ఒక ఏఎస్ఐ ఉంటారు, లేదా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? వెంటనే ఎంతమంది పోలీసులు వెళ్ళిపోయారో తెలుసా? 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మందికి పైగా కానిస్టేబుల్స్ హాస్పిటల్ దగ్గర పంచనామా కోసం వెళ్ళినటువంటి పోలీసు సిబ్బంది. ఇంత సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకే లేరు. మనం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించదంటే కనిపించలేదు, ఎక్కడ ఎవరో కనిపించలేదు అంటుంటాం కదా. వాళ్ళు 1100 మంది, 1200 మంది, 2000 మందిని పెడతారు, కానీ ఆ 2000 మంది జనం రాకుండా అడ్డుకునేందుకు ఎక్కడో ఉంటారు.